ప్రజల దగ్గర నుంచి భక్షించుదామని చెప్పి ఆలోచన చేశారు తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు రక్షించుదామని చెప్పి ఇక్కడ ఆలోచన చేయలేదు. రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరులుగా చూశారు. మధ్యాహ్నం ఎలా అయితే వాళ్ళు దాదాపుగా 3-4 వేల కోట్లు దోచుకున్నారో, భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గర నుంచి లాక్కొట్టమే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు అబ్జెక్షనబుల్ ఫోరం పోవచ్చు, అన్నీ కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి. ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అలాంటి అన్నీ కూడా ఒకేసారి ఒకే వేదిక ఒకే దాంట్లో వచ్చి ఒకే డొమైన్లో వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తాను. దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు, ఏ కన్సల్టెంట్లు పెట్టుకోమని చెప్పారు. అవన్నీ కూడా పెట్టుకుని వారి ద్వారా ఒక మంచి పరిపాలన ఇచ్చే దిశగా కూడా చేశారు. ఏదైతే రీసర్వే కూడా చేస్తూ ఉన్నాము చెప్పావు ఇప్పుడే, గత ప్రభుత్వం అన్యాయంగా రీసర్వే అనేది చేయకుండా పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ ఫోటోల పిచ్చి, ఆ పాస్బుక్ల మీద ఫోటోల పిచ్చి, బౌండరీ రాళ్ళ మీద ఫోటోల పిచ్చితో చేసేది తప్ప ఎక్కడ కూడా ఒక శాంక్టిటీతో చేయలేదు. కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్లాక్ సిస్టమ్ పెట్టి 200-250 ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక్కొక్క బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులను ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్కి తెలియజేసి అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్లో ఉంటే అతను వీడియో కాల్ చేసినా కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వే జరుగుతుంది. అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది.